బాబు ఇప్పుడు ఏం పేరు? నాగమణి ఏంటంటే ఏం పేరు? చిన్న బయట అటు సైడ్ బా ఆరు సైడ్ బా నానే ఉంది ఏం కదా. ఏం పేరు తల్లి? ధనలక్ష్మి. వ్యవసాయం ఉందా ధనలక్ష్మి? ఎన్ని ఎకరాలు ఉంది? మనం కూలికి వచ్చినావు కోలు చేసుకుంటారా? బదలకి వస్తారా? ఏం పెట్టినావు ధనలక్ష్మి? మేము 2 ఎకరాల పొలం చేసుకున్నాం, 3 ఎకరాల పచ్చి పెట్టినాం. అయితే పోయిన సంవత్సరం మనకు కేసీఆర్ ఉన్నది కాబట్టి కొద్దిగా ఈ రైతులకు కష్టపడతాడు, ఇత్తనాలు ఇట్లా అన్ని దొంగ ఇత్తనాలు ఇస్తాడు అని వారి షాపుల్లో బాగా బేరిస్తే వాళ్ళు మంచిగా ఇచ్చిండు. ఈ సంవత్సరం 2 బస్తాలు మంచిగా ఇచ్చిండు, 2 బస్తాలు ఉతికిచ్చే వరకు మొత్తం ఎర్ర పురుగు ఇట్లా తయారైంది. మంచిగా దిగుబడి పంట రాలేదు. అది మేము పట్టుకొని పోతే ఆ పచ్చి పట్టుకొని పోతే ఖరీదారులు మేము కొనమని అంటారు. అక్కడికి పోతే ఈ పత్తి జల్లది 70% 90% నిమ్మత్తంది, ఇది మేము కొనమని వాళ్ళు చూపించగా పంపించింది. శ్రీశైలం పంపిస్తే మళ్ళీ బయట అమ్ముతా అది 4500లకు రైతులు తీసుకున్నారు. రైతుల కాడ నుంచి ఖరీదారులు తీసుకుంటే అది వాళ్ళు అంతా బతిలాడు వాళ్ళకి ఇచ్చేసినాం. 4500కి ఇచ్చేసినాం. అది 90% వస్తుంది మేము దియం అని వాళ్ళు ఇట్లా అనుకుంటా వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టిండు. తను రిటర్న్గా పంపించింది నిమ్మున్నదని. ఇక దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మేము అవి కూలీలు రాలేదు. మళ్ళీ అది వీకి మొక్కజొన్న వేసుకుంటామన్నా కూడా మనకు నీళ్ళ సౌలతి కరెంట్ ఇస్తలేరు. కాళేశ్వరం కాలువ వారేది ఆ నీళ్ళు వస్తలేవు. కేసీఆర్ ఉన్నప్పుడు మొత్తం అన్ని పనులు చేసిండు. ఈయన మాయ మాటలతోటి రేవంత్ రెడ్డి మాయ మాటలతోటి 6 ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తాం, పింఛన్లు ఇస్తాం, 4000 పింఛన్ ఇస్తాం, మళ్ళా మా గోలక్ష్మి పథకం, ఆడబిడ్డల పథకం ఇస్తాం అంటే అందరు కలిసి దెబ్బ ఓట్లు వేసి గెలిపించారు. బంగారం లేదు, పాడు లేదు, ఏం లేదు. మనకి ఇవన్నీ చేసుకున్న పనులు మనకేం లేదు. మళ్ళా ఈ పత్తి పట్టుకొని మనం బ్యాంకు పోతే 1 బస్తా ఇస్తాను. 1 బస్తా మీకు ఒకటే ఊరియా 1 బస్తా ఇస్తాను. 1 బస్తా పట్టుకొని దేనికి ఇస్తాం? 5 ఎకరాల పొలానికి అయితే శిల్కైతే ఎట్లా 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 నాన్న పాప మంచి వెళ్ళడానికి రమేష్ అన్న నేనేం చేసినమ్మా అక్కడి రాలి నేనేం చేసినమ్మా ఆయన పైనుంచి దాన్ని నేనేం చేసినమ్మా ఆయన. యూరియా బస్తాలకు కష్టం అవుతుంది. వాటికి బోనస్ వచ్చింది? ఏది లేదు, ఏది బోనస్ ఇస్తాను కదా, ఇయ్యలేదు. మాయ మాటలతో గెలిచిండు, మాయ మాటలు పెట్టిండు. ఇక మా ఆయనకు పింఛన్ అయితే ఎప్పుడో పాపం కేసీఆర్ కడుసాల కూడా సంతకం పెట్టిండు ఆయన అప్పుడు. ఇక ఈయన 4000 కేసీఆర్ చేసిండు 4000 అని సంతకం పెట్టిండు సల్లదారావు రెడ్డి. ఇక ఎలక్షన్ లో కోడ్ పడ్డది, తక్కువ మొత్తం కొట్టేసిండు. మేమేం చేయం అంటారు. పింఛన్ లేదు, పోడు లేదు. మా ఆయనకు పై చోతం వచ్చింది. ఏ సంగతి కనకలక్ష్మి? నీకేమన్నా భూమి ఉందా, విషయం ఉందా? కౌలుకి ఇచ్చింది. కాగితాలు కాలే. ఇక కౌలుకి ఇస్తే ఏమవుతుంది? మా కొడుకు షోరూమ్లకు కౌలు కానీ ఇచ్చినాం. అవి 40,000 అది కూడా ఇటు అడగపోతే మనకు భూములు చేస్తారు లేదు, ఆడలేదు. అచ్చ అంటారు. దగ్గరకు వచ్చింది. చెప్పు ఇస్తాడు. అయ్యో